ఈరోజు కథ మూడు వింతలు. అనగనగా ఒక రాజున్నాడు. ఆ రాజుకి ముగ్గురు కొడుకులు. వాళ్ళు ముగ్గురు సమస్త విద్యలు చక్కగా నేర్చుకున్నారు. అన్ని విద్యల్లోనూ ముగ్గురు అన్నదమ్ములు సరిసమానంగా ప్రజ్ఞ సంపాదించారు. ముగ్గురు కొడుకుల మీద రాజు ఒకే రకమైన ప్రేమ, అభిమానం చూపుతూ ఉండేవాడు. రాను రాను రాజుకి ముసలితనం వచ్చేస్తుంది. కొడుకుల్లో ఎవరో ఒకరికి తన రాజ్యం అప్పగించేయాలి. అయితే ఆయనకి ముగ్గురు సమానమే. అందులో ఎవరికి అప్పగించటం? ఈ ప్రశ్నకి ఆయనకు జవాబు తోచలేదు. రాజు చాలా ఆలోచించి ముగ్గురు కొడుకులని దగ్గరికి పిలిచి, నాయనా చూడండి, నాకు వృద్ధాప్యం వచ్చేస్తుంది. విశ్రాంతి తీసుకోవాలి కదా. అందుకని మీ ముగ్గురిలో ఎవరు ఈ ప్రపంచంలోకెల్లా విలువైంది, వింతైన వస్తువు తీసుకువస్తారో వాళ్ళకి ఈ రాజ్యం అప్పగించాలని నిర్ణయించుకున్నాను అని తన మనసులో ఉద్దేశం కొడుకులతో చెప్పాడు. తండ్రి చెప్పిన మాటలు విని కొడుకులు ఉత్సాహపడ్డారు. సరేనంటే సరే అన్నారు. మర్నాడు ముగ్గురు కావలసినంత ధనము, ఒక్కొక్క పంచకళ్యాణి గుర్రము తీసుకున్నారు. ఎక్కడ ఉన్నా సరే 3 నెలల్లో ముగ్గురు ఒకచోట కలుసుకోవాలని నిశ్చయం చేసుకుని తలొకదారి పట్టిపోయారు. వెళ్ళి పెద్దవాడు భీమకోట అనే ఊరు చేరుకున్నాడు. పెదరాసి పెద్దమ్మ ఇంట్లో బస చేసి ఊళ్ళో విశేషాలేమిటో చూసి వద్దామని బయలుదేరాడు. అలా వెళుతూ ఉండగా దారిలో ఒకడు విచిత్రమైన తివాసీ అమ్ముతున్నాడు. అబ్బి, ఈ తివాసీలో ఉండే చిత్రమేమిటి? ఇది ఎంతకిస్తావు అని అడిగాడు రాజకుమారుడు. అయ్యా, దీనిమీద కూర్చుంటే తలుచుకున్న చోటికి వాయువేగంతో తీసుకుపోతుందండి. వెల 1000 వరహాలండి అని చెప్పాడు. వెంటనే 1000 వరహాలు ఇచ్చి ఆ తివాసి తీసుకున్నాడు రాజకుమారుడు. లోకంలో దీన్ని మించిన వింత వస్తువు మరేమి ఉంటుంది? మా తండ్రి రాజ్యం నాకే వస్తుంది అని ఉప్పొంగిపోతూ ఇంటి ముఖం పట్టాడు. మరోవైపు రెండో రాజకుమారుడు రత్నపురం చేరుకున్నాడు. అన్నలాగే అతను కూడా ఊళ్ళో వింతలు చూడబోయాడు. దారిలో ఒకడు చిత్రమైన దుర్బిని అద్దం అమ్ముతున్నాడు. ఆ అద్దంలో మనస్సులో తలుచుకున్న వాళ్ళు ఎంత దూరాన ఉన్నా సరే కళ్ళకు కట్టినట్లు కనిపిస్తారు. దీనిని మించిన వింత లోకంలో మరెక్కడా ఉండబోదు అనుకున్నాడు రాజకుమారుడు. రాజ్యం తనకే వస్తుందనే నమ్మకంతో ఆ అద్దాన్ని 2000 వరహాలకు కొని రెట్టింపు ఉత్సాహంతో ఇంటి ముఖం పట్టాడు. ఇంకా మూడో రాజకుమారుడు ఎన్నెన్నో అరణ్యాలు, నదులు దాటి సింహపురి అనే మహాపట్టణం చేరుకున్నాడు. భోజనం చేసిన తర్వాత ఊళ్ళో వింతలు చూసి వద్దామని షికారుకు బయలుదేరాడు. దారిలో ఒకడు ఒక విచిత్రమైన మామిడి పండు అమ్ముతున్నాడు. అయితే ఆ మామిడి పండు ధర 3000 వరహాలు. అంత ధనం ఇచ్చి అక్కడ కొనేవాళ్ళెవరూ లేరు. ఈ మామిడి పండులో ఏం విచిత్రమా అని అడిగాడు రాజకుమారుడు. ఆ మామిడి పండు వాడదట, ఎంతకాలం ఉన్నా కుల్లదట. దాని వాసన చూస్తే చాలు ఎటువంటి జబ్బైనా నయమై చక్కగా బాగైపోతుందట. వెంటనే 3000 వరహాలు ఇచ్చి ఆ మామిడి పండు కొనేసి, ఇంతకంటే వింతైన వస్తువు ప్రపంచంలో మరెక్కడా ఉండదు, రాజ్యం నాకే వస్తుంది అని సంతోషిస్తూ చివరివాడు కూడా ఇంటి ముఖం పట్టాడు. రాజకుమారులు ముగ్గురు వాళ్ళు కలుసుకోవాలి అని అనుకున్న చోట కలుసుకున్నారు. నా వస్తువు గొప్పదంటే నాదే గొప్పదని వాళ్ళల్లో వాదన ప్రారంభమైంది. చివరికి రెండవవాడు ఇలా అన్నాడు, మనం ఇలా వాదులాడుకోవటం ఏమీ బాగోలేదు. నా దగ్గర దుర్బిని అద్దం ఉంది. అందులో ఒకసారి నాన్నగారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని. దానికి మిగిలిన ఇద్దరు ఒప్పుకున్నారు. మనసులో తలుచుకుని అద్దంలో చూశారు. కొడుకులు ఎప్పటికీ రాకపోవటం చేత రాజుగారు బెంగ పెట్టుకుని మంచం పట్టినట్లు ఆ అద్దంలో ప్రత్యక్షంగా కనపడింది. క్షణమైనా ఆలస్యం చేయకుండా పెద్దవాడు కొన్నటువంటి తివాసి ఎక్కి ముగ్గురు కోటలో వాలారు. మూడవవాడు గబగబా తన దగ్గర ఉన్న మామిడి పండు తీసి తండ్రికి వాసన చూపించాడు. రాజుగారి జబ్బు చిటికెలో నయమైపోయి ఆయన లేచి కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపోవటమే కాదు, ఎంతగానో సంతోషించారు. ఇక్కడికి బాగానే ఉంది. కానీ రాజుకి పట్టుకున్న సమస్య మాత్రం ఇప్పటికీ తేలనే లేదు. కొడుకులు తీసుకువచ్చిన వస్తువులు దేనికి అదే వింతైనది, విలువైనది. 3 వస్తువులు గొప్పవే, 3 చిత్రమైనవే. వాటిల్లో ఏది ఎక్కువ, ఏది తక్కువ అని పోల్చి చెప్పటానికి వీలు లేదు. 3 వస్తువులు ఒక్కసారిగా కలిసి రావటం వల్లే రాజు ప్రాణాలు దక్కాయి. అందులో ఏ ఒక్కటి లేకపోయినా ఆయన బ్రతికేవాడు కాదు. అందుకే రాజుగారికి ఆలోచనలు తెగటం లేదు. ఇంకా ఇప్పటికీ దర్బారు ఆయనే చేస్తూ ఉన్నాడు. సభలో పెద్దల్ని సలహాలు అడుగుతూనే ఉన్నాడు. సమాధానం చెప్పటం ఎవరి వల్ల కాకుండా ఉంది.